తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా తలెత్తిన ఇంధన సంక్షోభాన్ని భారత్ సమర్థంగా ఎదుర్కొందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. అనేక దేశాల్లో వంట గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు భారీగా పెరిగినప్పటికీ దేశ ప్రజలపై ఎక్కువ భారాన్ని మోపలేదని రాజస్థాన్ పర్యటనలో పేర్కొన్నారు. దేశంలోనే తొలి గ్రీన్ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ను జాతికి అంకితం చేసిన ప్రధాని చమురు శుద్ధి సామర్థ్యంలో ప్రపంచంలోనే 4వ అతిపెద్ద దేశంగా భారత్ అవతరించిందని వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీ రాజస్థాన్లోని జోధ్పూర్, బలోత్రా జిల్లాల్లో పర్యటించి వేల కోట్ల వ్యయంతో చేపట్టిన పలు మౌలిక, పారిశ్రామిక, రవాణా అభివృద్ధి ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. మొదట జోధ్పూర్ చేరుకున్న ఆయన 480 కోట్ల వ్యయంతో నిర్మించిన విమానాశ్రయ నూతన టెర్మినల్ భవనాన్ని ప్రారంభించారు. 23,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో రాజస్థాన్ రాజరిక వారసత్వ శైలి, ఆధునిక హంగుల మేళవింపుతో నిర్మించిన ఈ టెర్మినల్ ద్వారా ఏటా 20 లక్షల మంది ప్రయాణికులకు సేవలందించవచ్చు. ఇదే వేదిక నుంచి ఉడాన్ 2.0 పథకాన్ని ప్రధాని ప్రారంభించారు. రాబోయే 10 ఏళ్లలో 28,840 కోట్ల కేటాయింపులతో విమానయాన రంగాన్ని, వాయు మార్గ కనెక్టివిటీని మరింత విస్తృతం చేయడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. ఈ సందర్భంగా స్థానిక జానపద కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. తర్వాత బలోత్రా జిల్లాలోని పచ్పద్ర చేరుకున్న ప్రధాని మోదీ దేశంలోనే మొట్టమొదటి గ్రీన్ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ను జాతికి అంకితం చేశారు. ఇది రాజస్థాన్లోనే తొలి రిఫైనరీ కాగా ఏటా 2.4 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో పర్యావరణ హితంగా అత్యున్నత సాంకేతికతతో నిర్మించారు. ఈ ప్రాజెక్టుతో దేశ ఇంధన భద్రత, పారిశ్రామిక అభివృద్ధి మరింత బలోపేతం కానున్నాయి. దీనితో పాటు పలు రవాణా, పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. 13,000 కోట్లకు పైగా వ్యయంతో ప్రహ్లాద్పురం నుంచి టోడిమోడ్ వరకు 41 కిలోమీటర్ల మేర నిర్మించనున్న జైపూర్ మెట్రో రైల్ ప్రాజెక్టు ఫేజ్ 2కు శంకుస్థాపన చేశారు. అనంతరం పచ్పద్రలో జరిగిన సభలో ప్రసంగించిన మోదీ పశ్చిమాసియా సంక్షోభ సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఇంధన కొరత ఏర్పడినప్పటికీ దీర్ఘకాలిక వ్యూహాలతో, సమర్థ దౌత్య విధానాలతో భారత్ ఆ ముప్పును అధిగమించిందన్నారు. ఒకప్పుడు 25 దేశాల నుంచి ఇంధనం దిగుమతి చేసుకునే భారత్ సంక్షోభ సమయంలో ఆ సంఖ్యను 40 దేశాలకు విస్తరించిందన్నారు. చమురు ధరలు పెరగడంతో ఏప్రిల్ నుంచి జూన్ మధ్య చమురు సమస్యలు 75,000 కోట్ల మేర నష్టపోయినప్పటికీ ఆ భారాన్ని ప్రభుత్వమే భరించి ప్రజలకు ఊరటనిచ్చిందని గుర్తు చేశారు. जो हालात थे उनमें घरेलू गैस सिलेंडर की कीमत 2,000 रुपये तक जा सकती थी, लेकिन हमारे यहाँ अभी भी घरेलू एलपीजी सिलेंडर 950 रुपये से भी कम में दिया जा रहा है. गरीबों को तो उज्ज्वला सिलेंडर 650 के भी भीतर पड़ रहा है. युद्ध की वजह से डीजल, पेट्रोल पर आया संकट भी बहुत बड़ा था. दुनिया के कई देशों में डीजल, पेट्रोल की कीमतों में 40 से 50% का इजाफा हो गया. अप्रैल से जून के बीच ही डीजल, पेट्रोल में 75,000 करोड़ रुपए से ज्यादा का घाटा कंपनियों को उठाना पड़ा और इस घाटे को पूरा करने की जिम्मेदारी सरकारी खजाने से उठाई गई. हमने प्रति लीटर 10 रुपये की एक्साइज ड्यूटी भी कम की और बहुत ज्यादा बोझ जनता पर नहीं पड़ने दिया. భారత్ విఫలం కావాలని, ఆర్థికంగా కుప్పకూలాలని కోరుకున్నవారు ఇప్పుడు నిరాశలో కూరుకుపోయారంటూ పరోక్షంగా కాంగ్రెస్ పై ప్రధాని విమర్శలు గుప్పించారు. 2018 నుంచి 2023 వరకు రాజస్థాన్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పచ్పద్ర రిఫైనరీ పనులను పట్టించుకోకుండా పూర్తిగా నిలిపివేసిందని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వాలు కేవలం ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసి వదిలేయవని, వాటిని పూర్తి చేయడానికి రాత్రింబవళ్లు శ్రమిస్తాయని మోదీ స్పష్టం చేశారు. आज का दिन साक्षी है कि बीजेपी सरकारें परियोजनाओं को सिर्फ शिलान्यास करके नहीं छोड़ती. हम उन परियोजनाओं को पूरा करने के लिए भी दिन रात एक कर देते हैं. 2 महीने पहले यहाँ जो हादसा हुआ, उसके बाद इतनी तेजी से काम पूरा कर लेना
ये भी परिश्रम की पराकाष्ठा का उदाहरण है। चुनौती चाहे कितनी भी बड़ी और अप्रत्याशित क्यों न हो, नया भारत अपने संकल्पों से न पीछे हटता है और न ही अपनी रफ्तार कम करता है। చమురు శుద్ధి సామర్థ్యంలో ప్రస్తుతం ప్రపంచంలోనే 4వ అతిపెద్ద దేశంగా భారత్ అవతరించిందన్న ప్రధాని మోదీ దేశం స్వయం సమృద్ధి సాధించినప్పుడే ఆత్మ గౌరవం నిలబడుతుందని ఉద్ఘాటించారు.